మహా టీవీ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటం డెఫినెట్గా ఖండించదగిందే. టీవీలు ప్రజలకు వాస్తవాలు చెప్తే గనక వాటిని నోరు నొక్కించడం కరెక్ట్ కాదు. గతంలో ఎప్పుడైనా సరే జర్నలిస్టుల మీద కానీ ఏదైనా టీవీల మీద కానీ దాడి జరిగినప్పుడు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా సమావేశమయ్యాయి దాన్ని తీవ్రంగా ఖండించాయి. ఆ తర్వాత ఆ దాడికి సంబంధించి ఆ పార్టీలు కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పి మేమేదో పొరపాటు చేసామనో దీన్ని వదిలేయండనో ఈ రకమైన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. టీవీలన్నీ కూడా ఏదో పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి, అనుకూలంగా ఉండవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే టీవీలు నడపడం సాధ్యం కాదు, చాలా ఖర్చుతో కూడింది. ఏదో పార్టీలు డబ్బిచ్చి తమ ప్రచారం కోసం ఆ టీవీలను ఉపయోగించుకుంటున్నాయి, అంతవరకు పర్వాలేదు. కానీ వాటికి ఒక విమర్శించడానికి ఒక పరిధి ఉంది. ఆ పరిధి దాటి అవి ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననాలని విపరీతంగా చేస్తున్నాయి. ఆ దారుణమైన కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం వల్ల ఎదుటి వాళ్ళకి తీవ్రమైన ఆగ్రహం ఎక్కువ వస్తుంది. ఆ ఆగ్రహంతో వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మహా టీవీ మీద దాడి చేసి అయినప్పుడు వంశీ మీరు మీ నిరసన తెలియజేయొచ్చు కదా, రండి 100 మంది 1000 మంది వచ్చి కూర్చోండి మీ నిరసన తెలియజేయండి అని చెప్పి అంటున్నాడు. కానీ అది ఈరోజు దాడికి భయపడి అంటున్న మాటలే. కానీ ఒకానొక రోజుల్లో ఆయన కేటీఆర్ మీద రకరకాల వ్యాఖ్యలు రకరకాల వార్తలు ప్రసారం చేసేటప్పుడు కేటీఆర్ తరఫున బీఆర్ఎస్ తరఫున ఎవరైనా ఒక వ్యక్తిని ఆహ్వానించి ఇదిగో మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, మీ సమాధానం కూడా చెప్పుకోండి అని అవకాశం పిలిచాడా? లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ మీద తీవ్రమైన నిరసనలు జరుగుతున్నప్పుడు ఆయన ఆనందంగా ప్రసంగించాడు. ఈ విధంగా నిరసనలు ఎందుకు, పత్రికలకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉండాలి అని అనలేదు, దాన్ని సమర్థింపుగా ఆయన మాట్లాడాడు. కానీ ఈరోజు వాళ్ళు దాడి చేయగానే ఆయన భయపడ్డాడు. కనీసం జర్నలిస్ట్ సంఘాలు ఆ దాడిని ఖండించి కేవలం తూతూ మంత్రంగా ఖండించినట్టే కనిపించింది, ఐక్యంగా కనిపించలేదు. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఏమాత్రం ఇది మేము చేసిన తప్పని భావించలేదు, మీరు కరెక్ట్ అంటున్నారు. అంతేకాకుండా మీ మీద ఇది మేము దాడి కాదు చేసిన నిరసన, మా దాడి వేరే రకంగా ఉంటుంది, నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు, ఏమిటి ఇదని వాళ్ళు అంటున్నారు ఒక పక్కన. రెండో పక్కన ఈయన ఈ పాటికే ఏదైతే కేటీఆర్ మీద వార్తలు ప్రసారం చేశాడో దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ వార్తలన్నీ కూడా ఈయన దాచేస్తున్నాడు. అంటే ఈయన కూడా తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు జర్నలిస్ట్ సంఘాలన్నీ సమావేశమై కూర్చొని ఈ జరిగిన దాడిని సమీక్షించి ఒకళ్ళ తప్పు ఈయనదైనా వాళ్ళదైనా ఇలా జరగకుండా చూడటానికి ఒక విధి విధానాలు కార్యక్రమం నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం ఎక్కడ ఏం కనిపించట్లేదు, ఏదో ఆంధ్ర తెలంగాణ వ్యవహారంగా ఉంది. సో రేపు ఏదైనా ఒక మంచి టీవీ మీద కూడా మంచి వార్తలు ప్రసారం చేసినప్పుడు కూడా ఎవరైనా దాడి చేసినా కూడా ప్రజలు ఏమనుకుంటారు, వాడేదో ఇష్టం వచ్చినట్టు రాసి ఉంటాడు, అందుకే వాడి మీద దాడి చేసి ఉంటారు అనుకుంటారు. కనుక జర్నలిస్ట్ సంఘాలన్నీ కూర్చొని ఒకవేళ మహా టీవీ తప్పు చేస్తే మహా టీవీని తప్పుపట్టాలి, బీఆర్ఎస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ని తప్పుపట్టాలి. గతంలో ఇలా ఉండేది కాదు. ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్ మీద ఒక టీవీ మీద దాడి చేస్తే జర్నలిస్ట్ సంఘాలు ఖండించేయి, ఆ పార్టీలు క్షమాపణ కోరేయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వాటిల్లో జర్నలిస్టుల్లో కూడా పార్టీలుగా విడిపోయారు. వాడి మీద దాడి చేస్తే వీడు సంతోషిస్తున్నాడు, వీడి మీద దాడి చేస్తే వాడు సంతోషిస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలి, వ్యక్తిత్వ హననాలు మారాలి. ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ మీడియా రెండో పార్టీకి సంబంధించిన వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలతో నిరంతరం వార్తలు ప్రసారాలు చేస్తూ ఉంటాయి. అందుట్లో ఆ వ్యక్తిని ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డిని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని, సైకో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటాయి. మీ పక్కింటి వాడిని కూడా నువ్వు మాట్లాడలేని మాటల్ని ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతూ ఉంటాయి. వాటికి అదుపు లేదు, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఇది మారాలంటే జర్నలిస్ట్ సంఘాలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పూనుకోవాలి. అలాంటివి లేవు అనుకుంటే ఎవరిష్టం వాడిది అవుతుంది. ఖచ్చితంగా కోపం వచ్చిన ప్రతివాడు రాళ్ళు తీసుకొని టీవీల మీదకి వచ్చేస్తాడు.